జనుడు చనిపోవడానికి మరి ఏం జరిగిందో తెలియదు కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఆయన ఎలా చనిపోయాడనేటువంటి విషయాన్ని పరలోకమందున్నటువంటి దేవుడు నిజాన్ని ఆయన బయలుపరచుబడును గాక. ప్రభువైన యేసు అందరికీ కూడా కుడి చేతి పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఇదిగో మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది బిడ్డలు వారి కుటుంబానికి ఆదరణ తెలియజేస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది క్రైస్తవ బిడ్డలు చక్కటి శాంతియుతముగా అందరూ కూడా యేసయ్యా మీరు న్యాయము చేయండి, అయా మాకు న్యాయము కావాలని అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ దేశంలోని మన సన్నిధి నుంచి కూడా ఇదిగో ప్రభువైన యేసయ్యా సత్యమును బయలుపరచునైనా, నిజమును బయలుపరచునైనా, సత్యమును బయలుపరచునైనా, నిజమును బయలుపరచునైనా, ఏం జరిగిందో మీరు బయలుపరచునైనా, మీకు స్తోత్రములు వందనములు తండ్రి. అనేక మంది శిక్షలు పడుతూ ఉన్నారు, అనేక మంది శిక్షలు పడుతున్నారు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో ఇదిగో అందరూ కలిసి ప్రార్థిస్తా ఉన్నాం, అందరూ కలిసి ప్రార్థిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో న్యాయము కావాలని మీ సన్నిధిలో అడుగుతున్నాము తండ్రి, న్యాయము కావాలని మీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభువా, న్యాయము కావాలని మీ సన్నిధిలో అడుగుతున్నాం, న్యాయము జరిగించాలని మీ సన్నిధిలో అడుగుతున్నాం, న్యాయము జరిగించాలని మీ సన్నిధిలో అడుగుతున్నాం, న్యాయము జరిగించాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, న్యాయము జరిగించాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువా బయలుపరచువాడు నీవు, సత్యమును బయలుపరచువాడు నీవు. నా పరమ తండ్రి, మేము కూడా నీవుగా ప్రపంచ క్రైస్తవ బిడ్డల విశ్వాసులతో కలిసి, భారతదేశపు విశ్వాసులతో కలిసి, ఆంధ్ర రాష్ట్ర విశ్వాసులతో కలిసి మేము కూడా అందరము కలిసి నీకు ప్రార్థన చేస్తున్నాం. అందరము కూడా తండ్రి వెంటనే యేసు నామములో న్యాయము జరుగునుగాక, న్యాయము జరుగునుగాక, న్యాయము జరుగునుగాక, న్యాయమును జరిగించమని, న్యాయమును జరిగించమని, న్యాయమును జరిగించమని, న్యాయమును జరిగించమని, న్యాయమును జరిగించమని, న్యాయమును జరిగించమని, న్యాయమును జరిగించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. యేసు నామములో న్యాయము జరుగునుగాక, యేసయ్య న్యాయము జరిగించునుగాక, పరలోకమందున్న దేవుడు సత్యమును బయలుపరచునుగాక, న్యాయమును జరుగునుగాక, న్యాయము జరుగునుగాక, న్యాయము జరుగునుగాక, న్యాయము జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో న్యాయము జరుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో న్యాయము జరుగునుగాక. దేవుడే న్యాయము జరిగించునుగాక, దేవుడే సత్యమును బయలుపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పాదాల దగ్గర, యేసుక్రీస్తు పాదాల దగ్గర, యేసుక్రీస్తు పాదాల దగ్గర, యేసుక్రీస్తు పాదాల దగ్గర, యేసుక్రీస్తు పాదాల దగ్గర ఈ ప్రార్థన అవసరత ఆయన పాదాల దగ్గర పెట్టి, ఈ ప్రార్థన అవసరత ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తా ఉన్నాం, ప్రార్థిస్తా ఉన్నాం. యేసు ప్రార్థిస్తా ఉన్నాం. యేసు ప్రభువా ఈ సమయంలో రాష్ట్రంలో శాంతిని దాయించేయండి, దేశంలో శాంతిని దాయించేయండి, ప్రపంచంలో శాంతిని దాయించేయండి. యేసు ప్రభు నామములో తండ్రి మీ యొక్క నామములో శాంతిని కలుగు చేసి, శాంతిని కలుగు చేసి, శాంతిని అనుగ్రహించి మీరే న్యాయము జరిగించమని, మీరే న్యాయము జరిగించమని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో బ్రతిమాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయకర్త, న్యాయము జరిగించేవాడు దేవుడు, న్యాయాధిపతి దేవుడు, న్యాయము జరిగించువాడు దేవుడు. నజరేయుడైన యేసయ్య న్యాయము జరిగించు దేవుడు. ఆయన పాదాల దగ్గరే అనేక మంది విశ్వాసులు, క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవేతరులు ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మనమందరము కూడాను యేసుక్రీస్తు దగ్గరే, ఆయన పాదాల దగ్గరే మనము ప్రార్థన చేయాలి. ఈ సమయంలో ప్రభు నామములో మరొకసారి భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలారా, అందరము మనము శాంతియుతముగా, మనమెవ్వరము కూడా ఏ విషయాల్లో తొందరపాటు కలగకుండా, ఎవరము కూడా తొందరపడకుండా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయము చేయు దేవుడు కాబట్టి మనమందరమును కూడాను శాంతియుతముగా, దేవుని యొక్క నామములో శాంతియుతముగా అందరము కూడా ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసి, దేవా నీవే న్యాయమును చేయువాడా,
నీవే న్యాయమును జరిగించు తండ్రి అని మనమందరము దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా శాంతియుతంగా, ప్రేమపూర్వకంగా అందరము ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాము. కేవలము ప్రార్థన సమస్తమును బయలుపరుస్తుంది. ప్రార్థన అద్భుతం జరుగుతుంది. దేవుడే తన పరిశుద్ధాత్మ శక్తిని, ప్రార్థనా శక్తిని దేవుడే మన ప్రార్థన ఆలకించి ఆయన గవర్నమెంట్ వారితో మాట్లాడి, ప్రభు గవర్నమెంట్ వారితో గొప్ప న్యాయము జరిగించునుగాక. పోలీసు వారితో మాట్లాడి దేవుడు న్యాయము జరిగించునుగాక. డాక్టర్స్ లో దేవుడుండి ఆయనే న్యాయము జరిగించునుగాక. దేవుడే ఫలము నుంచి తన యొక్క ఆత్మ ద్వారా న్యాయము జరిగించునుగాక, న్యాయము జరిగించునుగాక. ఈ సమయంలో మనము ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేద్దాము. కుటుంబానికి ధైర్యము, సంఘానికి ధైర్యము, మరి అనేక మంది విశ్వాసులు, అనేక మంది ప్రజలకు ధైర్యము కలుగునుగాక, ఆదరణ కలుగునుగాక, ఓదార్పు కలుగునుగాక. దేవుడు అందరినీ శాంతి సమాధానముతో ప్రభు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.